హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను ఇయర్. ఫ్రెండ్స్, అసలు రాగుసిరి గింజలు మొలుస్తాయా ఫ్రెండ్స్? మా ఇంట్లో రాగుసిరి తొక్కు పచ్చడి పట్టినప్పుడు ఈ గింజలు తీసి ఎండబెట్టాం ఫ్రెండ్స్. 10 రోజుల తర్వాత ఎండబెట్టిన గింజలు అనేది ఈ విధంగా తయారయ్యాయి ఫ్రెండ్స్. ఆ గింజల్ని 2 రకాలుగా పెడదాం అనుకుంటున్నాను. ముందుగా అయితే కొన్ని గింజలు పక్కన పెట్టి తర్వాత ఈ విధంగా ఆ గింజల్లో ఉన్న ఇత్తనాలని తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆ తరువాత ఈ గింజలు నాటడానికి 3 రకాల మట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎర్రమట్టి, నల్లమట్టి, మెత్తన మట్టి తీసుకుని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఈ విధంగా నీట్గా 3 రకాల మట్టి కలిసేటట్టు బాగా కలపాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగే రాతుసిరి గింజలు పెట్టారా ఫ్రెండ్స్? పెడితే అసలు వస్తాయా రావా, వస్తే ఎన్ని రోజులకు వస్తాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత 2 రకాలు పెట్టాలనుకున్నాను కాబట్టి 2 కుండీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ 2 కుండీల నిండా ఈ బాగా కలిపిన మట్టిని ఈ విధంగా ఆ కుండీల నిండా మట్టి సమానంగా నింపాలి ఫ్రెండ్స్. ఈ రాతి ఉసిరి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంట. అలాగే ఉసిరికాయ పచ్చడికి తొక్కు పచ్చడి కూడా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు కూడా పట్టుకుని తిన్నారా? ఇంకా ఉసిరికాయతో ఎన్నో రకాలు వెరైటీస్ కూడా చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా 2 కుండీల నిండా మట్టి నింపేయాలి ఫ్రెండ్స్. ఆ మట్టి నింపేసిన కుండీలో మనం రెడీ చేసి పెట్టుకున్న రాతి ఉసిరి గింజల్ని పెట్టేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 కుండీల్లో సమానంగా మట్టి నింపుకున్నాక రాతి ఉసిరికాయ గింజలు అయితే పెట్టేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఆ కుండీలు ఎన్నైతే సరిపోతాయో అన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఆ కుండీ నిండా పెట్టాక అందులో కొంచెం వాటర్ పోయాలి ఫ్రెండ్స్. వాటర్ పోసి పక్కన పెట్టి ఎన్ని రోజులకైతే మొలకలు వస్తాయో మళ్ళీ ఆ మొలకలు వచ్చినప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ మరి.